one can see your anger is mis. ఎక్స్క్యూజ్ మీ. మా ఆంటీ ఫోన్ చేసిందిరా, ఇంట్లో అంకుల్ గారు లేడంట, జల్దీ నడుగురా పోదు. ఐ హేట్ యు. బ్రేక్ అప్. ఫక్ ఆఫ్. ఇదేడా రాక్షసి దొరికిందిరా ఇది. పండ చేసుకోపో. ఒసేయ్ యోత్వే నువ్వు, నీ అమ్మ అది నా బీ. ఏమైందిరా రమ్మన్నావు? అరే నా పిల్ల వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉందటరా, వెళ్ళి కలిసి చూద్దాం. చాలా రోజు నా కలవక. ఆహా కాకా ఏం కథ? దానిలో మెడికల్ షాప్ కూడా ఏమైనా ఆపమంటావా? అమ్మ ఎప్పుడు అదే గోలా. నీ లెక్క అనుకున్నారా? ఉట్టిగానే కలిసి మాట్లాడదామని. చాలా రోజులు అవుతుంది, ఫోన్ లేదు ఏం లేదు. మా బొమ్మడి గారు చాలా సతాయిస్తుంది మధ్యలో. సరే బండెక్కు. నీ అబ్బాయి ఎప్పుడు ఇదే గోలరా నీతోటి, మెడికల్ షాపు అది ఇది అని. లొకేషన్ ఎడారా ఉంది, పంపించింది. సరే చూసి చెప్తా ఉండు. రైట్ తీసుకో. ఇటేనారా? ఇటే చూడు. ఇటే రా, స్ట్రైట్ ఇటు ఇటు. ఈ అమ్మ ఎంతసేపు రా? వస్తూనే ఉన్నాము వస్తూనే ఉన్నదేమరా. ఆ పిల్ల కలిసిందారా మళ్ళా? లే కలవలే. ఆ పిల్ల మళ్ళా కనిపిస్తుంది చూడరా నీకు. అదే చూపిస్తుందిరా. ఏది అదేనా? రే రే ఇదేరా. ఓ వచ్చినాం రా. ఇదేనా? ఇదేరా. ఆ బోదలు పో. అరే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడరా. అరే దిమాగ్ ఖరాబ్ అయిందా? నీ పిల్లకి నేను ఫోన్ చేసిరా? నా పిల్లకి కదరా, వాళ్ళ ఫ్రెండ్కి రా. ఆమె ఫోన్ ఏమైంది? వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోది. ఫోన్ గుంజుకున్నా ఇంట్లో. ఇటీ నెంబర్ చెప్పు. 91654278. హలో హాయ్ అండి, నేను కర్ణాకర్ వాళ్ళ ఫ్రెండ్ అండి. ఇక్కడ మీరు పంపించిన లొకేషన్ ఉంది కదా, ఆ లొకేషన్ బిల్డింగ్ బయట ఉన్నామండి. ఏయ్ దిమాగ్ ఉందా నీకు అసలు? నీ అయ్య జాగర్ అనుకుంటున్నావా, నీ మామ జాగర్ అనుకుంటున్నావా? ఇంద్రా ఏంది? సీదా వచ్చి ఇంటి ముందు ఆపిన బండిని చల్పో పక్క గల్లీలో పెట్టుకో. ఆగబే. చేసిందే వాళ్ళ పని, మళ్ళా ఆవు అనుకుంటా గుర్తున్నావు. నీ బొంద సచ్చినోడా. నడు ఆడ పెట్టుకొని రాపో. ఏమైంది బే? దీని అమ్మ యువతరా ఇది, నాకు అర్థం కాదు. అరే ఏమన్నదిరా? దీని కింద ఏమైనా పని చేస్తున్నానా నేను? అరే లొల్లి చేయకరా బే ప్లీజ్, నా పిల్ల ఉందిరా. చల్ని పోరికున నీకున్న వారయ్యా. అరే ఏం దాని కింద పని చేస్తున్నా నేను, నాకు అర్థం కాదు. చెల్లంట చెల్లావు చంప చెల్లని ఇది ఎవరితో దీని సంకట్ చెప్తే ఇయ్యాల. ఇదేంది ఏడుంది? నన్ను తిట్టింది ఇదా? హే ఈ రాక్షసి ఇంటికి వచ్చిందా నేను? హే నువ్వేందిడా? మీరేందిడా? నేను కర్ణాకర్ పప్పి బాయ్ ఫ్రెండ్ని. నువ్వేనా? నీ పేరేంది? బాలు. ఏం బాలు? బాస్కెట్బాలా ఫుట్బాలా? వాలీబాల్. నీ అమ్మ తీసి నెత్తికేసి కొడతా, సచ్చురుకుంటావు. ఓన్లీ బాలు. ఏ బాయ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ ఎ గర్ల్. అబ్బో ఎవరా గర్ల్? ఆదర్శ నగర్ ఆంటీ. అరే నీ పిల్ల లోపల ఉన్నట్టుంది. నువ్వు పోయిడికి పో, నేను చెప్తా. అలా పాడుకో. బాగా కక్కడుతులుండు. నీ పేరేం పేరు? ఇందిరా ప్రియదర్శిని. ఇందిరా ప్రియదర్శిని? నాకు పెళ్లి చూపులు ప్రియదర్శిని తెలుసు. ఈ ఇందిరా ప్రియదర్శిని ఎవరు? ఇప్పుడు నిన్ను కూడా షార్ట్కట్ల దర్శి అని పిలవాలా? ఇందు అని పిలువు. ఓ ఏం చేస్తున్నావు? అంత ఎక్స్పెక్ట్ చేయకు, అంత సీన్ లేదా? డాక్టర్ అయిందో అన్నావు కదా, మగ తీరిందేమో షాక్ కొడితే అనుకున్నా. అంత లేదా? నేను ఎందుకు కాదు, నువ్వు కావేరో అస్సలు కాదు. పోయాడ ఊసపో. ఇల్లు మీదేనా? కాదు, కట్టినుంది.
ఎవడు కట్టిండు? మేస్త్రి కట్టిండు. మేస్త్రి పైసలు ఎవడు ఇచ్చిండు? ఓనర్ గాడు ఇచ్చిండు. ఓనర్ మీ డాడీ కదా? కాదు. రెంట్ కొంప అన్నమాట. ఓకే. నీ వేస్ట్ ఫెలో. అవును అవును, ఫ్రిడ్జ్లో తిన్నీకి ఏమైనా ఉన్నాయా? KFC ఉండొచ్చు. కేఎఫ్సీ వద్దులే, తర్వాత తిందాం. పెట్టాను కూడా. థ్యాంక్స్. అవును, ఇప్పుడు దాకా కాల్ చేసింది నీ నంబరేనా? అవును, ఎందుకు? సేవ్ చేసుకుందామని. దేనికి? అంటే నాకేమైనా కావాలనుకుంటే నీ చేతిలో దొరుకుతుంది కదా, సో తీసుకుందామని వచ్చి. నేను చేసిన నెంబర్ ఉండేదేనా? నేను కూడా సేవ్ చేసుకుంటా. అయితే ఎందుకు? నువ్వు చేసినప్పుడు లేపకుండా ఉండా నీకే. సచ్చినోడా నీ అబ్బా. థ్యాంక్ యూ. పప్పి, లోపల నా ఇంకో ఫోన్ రింగ్ అవుతుంది చూడు. ఇంకో ఫోను. రే మామా పోదున్నారా? నీకేమైందిరా? ఆయనతో ఏమైనా కక్కతో ఎట్లా? అని అబ్బా వాళ్ళ అన్న వస్తున్నట, వాళ్ళ ఫ్రెండ్ ఫోన్కి ఫోన్ చేసిండు. ఓ నీ అమ్మ. సరే బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు. తప్పుదారి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి వారి వాహనాలను సీజ్ చేశారు. నీ అబ్బా చెప్తేనో తాగినప్పుడు బండి వద్రా 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 అంటే ఇప్పుడు ఏం చేసినావు? డ్రంక్ అండ్ డ్రైవ్ ఇరికిచ్చినావు. ఇప్పుడు ఏం పరిస్థితి? నీ అమ్మ వరకు ఎట్లా అట్లా తీసుకోదాం తీ. ఎవరు తీసుకొస్తాడు? నువ్వు నేను పోతే నడవదు ఇక్కడ. అరే దినేశాన్ని పట్టుకోదమ్మా. చల్, నీ చిల్లర దాన్ని పిలిస్తే ఇజ్జత్ పోతుంది. అయినా కౌన్సిలింగ్కి కోర్టుకి పేరెంట్స్ అయినా పిల్లమైనా రావాలంట. ఈ విషయం మీ అమ్మకి మా అమ్మకి తెలిసిందనుకో, ఏం లేక కిందేసి దొక్కుతారు ఇద్దరిని. అర్థమవుతుందా? మీ ఆంటీ రమ్మంటావా? అరే ఇప్పుడు ఏంద్రా, దాన్ని నా తల్లి కొడుకుల బంధం చేద్దాం అనుకుంటున్నావా? చల్ పిల్లమని చెప్పరా. అరే నేను దాన్ని అట్లా బయటికి తీసుకురాను బై. దాన్ని అట్లా బయట తీసుకొచ్చు నాకు ఇష్టం లేదు. ఏమైనా చేసుకో. చల్, నీ అబ్బా నీ మొగ్గలో దోస్తాని ఎవరిని సెట్ చేయాలరా నేను ఇప్పుడు? అని ఉంటూ గుడిపరింకా ఉన్నాను. చల్. అరే అరే కాకా, అరే అరే కాకరై. Close your eyes and miss me. Close your eyes, kiss me. I can read your lips. అరే కాకా ఏమైందిరా అట్లున్నావు? ఆ కళ్ళేంద్రా అంతగా మెర్రగాని? రాత్రి అనుకోలే? చల్, ముడ్డల మసాలా తెగ. సరే అన్నాడు, కోట్టుకోయేదిగా. ఆగు, ఒకరు వచ్చేది ఉంది. ఆహా కాకా, నాకు తెలిసిన ఈ సంగతి నువ్వు పోరిని సెట్ చేస్తావని. ఎవరిని సెట్ చేసినావు? చల్, తంత గద్దెలకు ఎగురుతావు. చేసిందంతా చేసి చాక్లెట్ కూడా చూస్తున్నావా? ఓకే. ఎవరు వస్తలేరేమ్రా? అమ్మయ్యా వచ్చేసిందిరా. ఏవండి, పతియే ప్రత్యక్ష దైవం. ఈ పిల్ల ఎందుకు వచ్చిందిరా? నేనే రమ్మన్నా. ఏమిటికి? మేడ చూడు. నీకు పెళ్ళయిందా? మీతోనే అయింది కదా మొగుడు గారు. ఏంది? ఏం మాట్లాడుతుందిరా? తనే నీ వైఫ్. యాక్టింగ్ రా. చల్ పోబే, ఇది నా పిల్ల మీద నాకు అర్థం కాదు. చల్, దీనికన్నా మా అంటున్నాం
దాన్ని తీసుకొస్తే రేపటి నేను జైల్లో పెట్టినా కూడా వచ్చి చూసిపోతే లేదంటే బాక్స్ అన్న తీసుకొస్తుంది. హా? దీన్ని నా పిల్లమని చెప్పుకున్నాను అనుకో, నా ఇజ్జత్ మొత్తం గంగలా కలిసిపోతుంది. ఏయ్ చేసుడే ఎక్కువ నీ అబ్బా నాటకాలు తప్పుతున్నావు. చూసినావు ఎట్లా మాట్లాడుతుందో? ఇది నా పిల్లమా? బాడుకావు ఇంట్లో దెంగులు దింగుతుడు మా అయ్య నీ వల్ల. బండి ఎక్కడ రా అంటే సర్వీసింగ్ ఇచ్చిన అన్న. ఏం చేయాలో అర్థం కాక నా పిల్లని అడిగితే ఈ ఐడియా ఇచ్చింది. నోరు మూసుకొని నడిపోదాం. నాడు ఊరి ఏ బాబు బాలు, నువ్వేనమ్మా? ఇలారా. నువ్వేనా బాలు అంటే? అవును సార్. ఏమ్మా నువ్వేనా ఇతను భార్యవి? అవును సార్. ఏమ్రా ఇంత మంచి పిల్లల్ని పెళ్లి చేసుకుని ఇవేం పనులురా? చదువుకున్నావు కదా. నువ్వు ఇలా తాగి ఆగమాగం అయితే పిల్ల జీవితం ఏమవ్వాలి? అట్లా చెప్పాను సార్. ఎప్పుడు చూసినా దోస్తులు అని కూడా తాగుకుంటూ తిరుగుకుంటూ కూర్చుంటాడు. లవ్ చేసి పెళ్లి చేసుకున్న పాపానికి ఒక్కరోజు కూడా మాట లేదు సార్. ఒక్కరోజు కూడా మాట లేదు. వీడు చేసిన అడ్డమైన లెక్కల వల్ల పుట్టినింటోళ్ళ దగ్గర మెట్టినింటోళ్ళ దగ్గర తలెత్తుకోలేకపోతున్నా సార్. నా కష్టం పగోడికి కూడా రావచ్చు సార్. సచ్చినోడు వీడు జిమ్మడా నష్టం అయిపోను. వీడిని పెళ్లి చేసుకున్నాక సుఖం లేదు, ఏం లేదు. గాజులు అమ్మేసిండు, పుస్తలగిరి పెట్టిండు. చూడండి ఇది గిట్టేసుకొని తిరుగుతున్నా. కుట్రు గిట్ల ఏమైనా చేస్తుండా? లేదు సార్, అది ఇంకా స్టార్ట్ చేయలేదు. సరే అమ్మా ఊకో. నా నెంబర్ నీకు ఇస్తా. మళ్ళీ ఇలాంటి వేషాలు ఇస్తే నాకు ఫోన్ చేయి, నేను చూసుకుంటే వీటి సంగతి. ఓకే సార్. రేయ్ ఇక్కడ సంతకం పెట్టి తాళాలు తీసుకుని పో. కదలపడకుండా సరిగ్గా ఉండు. అర్థమవుతుందా? నడు నీ వల్ల కొడు కూడా అవ్వాల్సి వచ్చింది. So cynical, never thought somebody could save me from another fall, from another scar. But I'm all healed up, standing steady. I couldn't see colors, it was all in gray, till you showed me every shade. Now I feel like summer on a rainy day, like there's nothing left in my way. అమ్మయ్యా ఇలా వచ్చేసారు. రేయ్ బండి ఇచ్చిరారా. థ్యాంక్ యూ. ఎందు ఇట్స్ ఓకే కాకా. నీకేమైందిరా? కొట్టినారా అయింది? అట్లా కొట్టినా బాగుంటుండేనేమోరా. ఇది కొట్టిందిరా నన్ను అసలు. చెప్తున్నా కదరా, ఇది చేసిన పర్ఫార్మెన్స్కి ఆడున్నోళ్ళందరూ ఇది తప్ప నా పెళ్ళాం కాదు, నేను తప్ప దీని మొగుడు కాదని గట్టిగా ఫిక్స్ అయిపోయారురా. ఇంకా కానిస్టేబుల్ గాడైతే ఇది చేసిన పర్ఫార్మెన్స్కి చెప్పిన స్టోరీకి నెంబర్ ఇచ్చిండ్రా. రేపటి రోజు ఏమన్నా అంటే నాకు ఫోన్ చేయమ్మా అని. వదిలేస్తే దీని ఖర్చులకు పైసలు కూడా ఇచ్చేటట్టున్నాడు రా. సర్లే నా బండి నాకు వచ్చింది. ఏం గద్ది? ఏవండి పద షాపింగ్కి వెళ్దాం. అయ్యడు నీ అమ్మ షాపింగ్ అంటే షాపింగ్. మీరు మీ బండి చల్ పోండి ఆడ.